హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది శుక్రవారం తీసిన వ్లాగ్ అండి. ఉదయం 4:30కి లేచానండి. వాకిలి ఉడుచుకొని కళ్ళాపి చల్లుకొని ధనుర్మాసం మొదలైంది కదండి. నేను ఈ రోజు నుంచే మొదలుపెట్టాను ధనుర్మాసం ముగ్గులు. గుమ్మానికి ముగ్గులు వేసుకుని దేవుడికి పూజ చేసుకుని పిల్లలకి లంచ్కి కర్రీస్ రెడీ చేస్తున్నానండి. ఈరోజు దోసకాయ పప్పు వండుతున్నాను, అలాగే బంగాళదుంప ఫ్రై కూడా వండుతున్నాను. మా వ్లాగ్ చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దోసకాయ పప్పుకి ఒక టమాటా కూడా వేస్తున్నానండి, బాగుంటుంది ఇలాగైతే. దోసకాయలు కొంచెం పెద్ద ముక్కలుగా కోసేస్తానండి, పప్పులో తగులుతా బాగుంటాయి రుచిగా. ధనుర్మాసం కదండి, చలి ఎక్కువగా ఉంది. పొద్దున్నే లేవలేకపోతున్నామండి అసలు, ఉదయాన్నే లేవడానికి. ఈరోజైతే మరీ చలిగా ఉంది, అయినా అలాగే లేచి పొద్దున్నే పనులు అవ్వవు కదా, అన్నీ చేసుకుంటాం సరిపోతుంది. పిల్లలకి 7:30 5కి స్కూల్కి పంపించాలి కదా, బాక్సులు అవి రెడీ అవ్వలేదు. ఇంకా ఆడవాళ్ళకంటే అన్ని పనులు ఉంటాయి కదండి, ఇంట్లో పనులు చక్కబెట్టుకోవాలి, అన్నీ చక్కబెట్టుకోవాలి. ఇవన్నీ చేసుకునేటప్పటికి 10:30 అయిపోద్ది. అప్పుడు కదా కొంచెం రెస్ట్ దొరుకుద్ది మన ఆడవాళ్ళకి. అలా అయినా ఏదో చేద్దామని కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేసామండి. మా ఛానల్లో ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి, అన్నీ చూసి నేర్చుకుంటున్నాం. నేను అయితే చదువుకోలేదు, మా పాపే చూసి పెడుతుంది ఇవన్నీ. నాకు తెలీదు, నేనైతే వీడియో తీస్తున్నాను అంతే. నాకు ఖాళీ దొరికినప్పుడు తను వచ్చి స్కూల్ నుంచి చేసి పెడుతుంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. పప్పు ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పిందే చెప్తున్నానని ఏమి తిట్టుకోకండి నన్ను, నాకు మాట్లాడడం కొత్త కదా, అందుకనే కొంచెం భయంగా ఉంది. ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు, ఇలా మాట్లాడేస్తున్నాను. నాకు చాలా వంటలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి, చిన్నప్పటి నుంచి అన్ని రకాలు చేస్తాను. కానీ వీడియోలు తీయడంలో నాకు తెలియట్లేదు, రావట్లేదు ఫోను. అలా ఏదో నాకు తెలిసినట్టు కొంచెం కొంచెంగా తీస్తున్నాను, చేత్తో పట్టుకున్న చేత్తో. ఇంకా నేర్చుకుంటానండి బాగా. మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి అందరూని. నన్ను కూడా అందరూ ఆదరించినట్టే ఆదరించండి. నేను చాలా యూట్యూబ్ ఛానల్ చూస్తానండి ఖాళీ టైంలో. మా పిల్లలు నేర్పించారు ఎలా చూడాలో, తెలియకపోతే ఖాళీగా ఉంటున్నాను కదని అవి చూసే నేను కూడా ఛానల్ పెడదామని మా పిల్లల్ని అడిగితే, మా పాప 9th క్లాస్ చదువుతుందండి. తనకు పాపం వర్కులతో సరిపోద్ది రోజంతా. కానీ అమ్మ చెయ్యి, నువ్వు బాగా చేస్తావు కదా వంటలు, అందరూ చేస్తున్నారు కదా, నీకు కూడా ఛానల్ నేను క్రియేట్ చేస్తాను, నువ్వు అన్నీ చెయ్యి, నీకు సపోర్ట్ చేస్తానమ్మా. నాకు ఖాళీ దొరికినప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తాను, నీకు తెలియదు కాబట్టి నువ్వు ఇలా తీసుకుని ఉంచుకో అని చెప్తుందండి. అందుకని నేను కొంచెం వీడియోలు తీసి పెట్టుకుంటున్నాను. పాప వచ్చి ఇవన్నీ చేసుకుంటుంది, అందుకే నాకు కొంచెం మాట్లాడడం గట్టా తెలియట్లేదండి. బెదురుగా భయంగా ఉంది, ఎప్పుడు మాట్లాడలేదు ఇలాగా. మీరేమీ అనుకోవద్దు, నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. ముందు ఇంకా మంచి మంచి వంటలతో వస్తానండి మీ ముందుకి, అన్నీ తీసుకొస్తాను. నాకు వచ్చినవన్నీ నేను వంటలే చేస్తాను ఎక్కువ. నాకు వంటలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. బంగాళదుంప ఫ్రై, ఎల్లుల్లిపాయలు పచ్చివి ఇలా కొట్టుకుని మధ్యలో వేసుకుంటే చాలా బాగుంటాయండి. దంచుకుని మామూలుగా పోపు వేసాను, అన్నీని పచ్చివే బంగాళదుంపలు కూడా వేసాను. సిమ్లో పెట్టేసి ఉప్పు పసుపు వేసి వెల్లుల్లిపాయ దంచి అది మగ్గించుకోవాలండి, సిమ్లోనే ఉడికించుకోవాలి. నాది ఎనప కళాయి కదా, బాగా అవుతాయి. పప్పు కూడా విజిల్లు వచ్చినాయి, 2 విజిల్కే మెత్తగా అయిపోయింది. ఉప్పు సరిపడగా, కారము, కొద్దిగా చింతపండు గుజ్జు వేస్తానండి. నేను చింతపండు గుజ్జు ఆల్రెడీ ఉడికించే పెట్టుకున్నాను, అదే కలిపేసుకుంటాను నాకు కావాల్సినప్పుడు. ఎందులో కన్నానే అస్తమానం తీసుకోలేక. ఇలా అయితే కొంచెం తొందరగా పనులు అయిపోతాయండి. ఖాళీ టైంలో నేను చాలా చేసుకుని ఉంచుకుంటాను వంటలకి, దానివల్ల పోపు వేసుకుంటున్నానండి. పప్పుకి 2 స్పూన్లు ఆయిల్ వేసాను,
పోపులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి దంచి వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకుని పోపు వేసేస్తాను. పోపు వేసిన తర్వాత పప్పు ఉడికించుకోవాలండి ఏదైనా, అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఏ పప్పు వండుకున్నా. కొంతమంది నాకు తెలిసి పోపు వేసి వదిలేస్తారు అంతే, ఇంకా ఉడికించరు. నాకు అలా నచ్చదు ఏంటో. నేను ఎప్పుడు ఇలా ఉడికించుకుంటాను పప్పుని. కొత్తిమీర అయితే పచ్చిది వేస్తానండి నేను పోపు వేసిన తర్వాత. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సపోర్ట్ చేయండి నన్ను కూడా. ఇంకా ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు, అలా మాట్లాడేస్తూ ఉన్నాను అంతే కొత్తగా అలానే. ఇవన్నీ చెప్పడం కూడా తెలియట్లేదండి, ప్లీజ్ అండి. ఏమైనా రాంగ్ మాట్లాడితే నాకు సారీ అండి. కామెంట్ చేయండి, మాకు ఏమన్నా సలహాలు ఇవ్వండి. మా పాప చదివి నాకు చెప్పుద్ది ఏమన్నా చెప్పాలనుకుంటే నా ఛానల్ గురించి. అంతే అండి, ఇంక నేను ఇంకేం మాట్లాడలేను. ఇది నాకు తెలియదు ఇంకా ఏం మాట్లాడాలో కూడా. ప్లీజ్ అండి చూసినప్పుడల్లా లైక్ చేయండి. లైక్ చేస్తేనే మా ఛానల్ ఇంప్రూవ్ అవుద్దంటండి మా పాప అంటుంది. అందరూ చూస్తారంట, చూసిన వాళ్ళు వ్యూస్ వస్తుంది కానీ ఒక్కో వీడియోకి లైక్ ఏమి రావట్లేదండి అసలు. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళు కొత్త వాళ్ళం కదండి, మమ్మల్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. మా పాప చెప్పమ్మా నువ్వు వీడియోలో కనిపించి మాట్లాడాలమ్మా అంటుంది. నాకు కొంచెం సిగ్గు మాకు కనపడతాకే, అందుకని కనిపిస్తానండి నేను కూడా. ఇంకా కనిపించాలని అనుకుంటున్నాను, దానికి నేను కూడా ప్రిపేర్ అవుతాను. ఎప్పుడు ఇలా ఫోన్లో గట్టానే ఫోటో కూడా దిగనండి ఎప్పుడు, అసలు ఇష్టం ఉండదు ఏంటో చిన్నప్పటి నుంచి. అందుకనే కొంచెం భయంగా ఉంటుంది, బెదురుగా ఉంటుంది. అయినా ఛానల్ గురించి ట్రై చేస్తానండి నేను. మీ ముందుకు వస్తాను, ఇక నుంచి కనిపిస్తాను, కనిపించి చెప్తా చేస్తాను. నాకు తెలుసుకోవాలి కదా. ప్లీజ్ అండి కామెంట్స్ చేయండి, మాకు ఏమన్నా తెలియని ఉంటే మాకు కామెంట్లో చెప్పండి. మా పాప చెప్పుద్ది నాకు చదివి, మా పాప కూడా తెలుసుకుంటుందండి, చదువుకుంటుంది కదా, తనకే తెలియవండి ఎలా చెయ్యాలి ఏంటని. ఒకళ్ళు యూట్యూబ్ ఛానల్ చూసి నేర్చుకుంది. అంతే అండి, అయిపోయింది. బంగాళదుంప ఫ్రై, దోసకాయ పప్పు రెడీ.